హ్మ్. అధికార యంత్రాంగపు పనులు వీళ్ళు ఆదేశిస్తే పని జరగాలి. హ్మ్. హ్మ్. అది ఒకడికి అన్యాయం జరగకూడదు. హ్మ్. అలా అవును. హ్మ్. లేకుండా చూడటం వీళ్ళ వెళ్ళట్టు అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే దగ్గరికి నేను వెళ్ళానండి. నేను హ్మ్. చెప్తాను, సార్ మా ఇంటి హ్మ్. వెనకాల ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు సార్ అనేసి. హ్మ్. నేను ముందెళ్ళాను కాబట్టి ఎమ్మెల్యే ఏమనుకుంటాడు, అవతల కొంచెం వార్నింగ్ ఏంటరా అంటాడు. హ్మ్. అంతే. హ్మ్. ఎమ్మెల్యే చెప్పాడని పోలీసులు అధికార యంత్రాంగం ఆడికెళ్ళి వార్నింగ్ ఇస్తాడు. వాడు నన్ను హ్మ్. ఎక్కువగా ఇబ్బంది పెట్టింది ఏం కాదు. నేనే వాడిని ఏదో హ్మ్. పెట్టాలనుకున్నా. హ్మ్. అయిపోయింది. రేపటి నుంచి హ్మ్. వాడు తిట్టుకుంటాడుగా నన్ను. రెండోది హ్మ్. నేను ఆ కొడుక్కి భలే చేయించాలి నేను సంతోషపడతాను. నేనేమి హ్మ్. ఎమ్మెల్యే మీద ప్రేమే ఉండదు నాకు. ఇది హ్మ్. సింపుల్ లాజిక్. కానీ బాధిత వ్యక్తులకి మా ఎమ్మెల్యేని కలిసి సమస్య చెప్పుకున్నాను, లేదంటే మంత్రి గారు లోకేష్ గారిని కలిసి సమస్య చెప్పుకున్నాను అని ఒక తృప్తి ఉండదా? ఖచ్చితంగా ఉంటది. ఏది ఇప్పుడు నేను చెప్పినటువంటి కోణంలో పరిష్కారం అయితే తృప్తి ఉంటుంది. పరిష్కారం కాకపోతే హ్మ్. వీళ్ళు ఇందులో 5% కూడా పరిష్కరించలేరు. అవును. హ్మ్. హ్మ్. అప్పుడు ఏమవుతుంది? 95% మంది అసంతృప్తి అవరా. హ్మ్. హ్మ్. వీళ్ళ దగ్గర దాకా కానీ వచ్చారంటే అది పెద్ద లిటిగేషన్ అని అర్థం. గ్రౌండ్ లెవెల్ అవును. అయిపోయేదానికి వీళ్ళ దాకా ఎందుకు వస్తారు వాళ్ళు? అదే. కానీ ఈ యాంగిల్‌లో చూసినప్పుడు కింది స్థాయిలో అసలు ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ఇంకా పూర్తిగా గాలికి వదిలేసారా? పరిష్కరించినా, ఇచ్చకపోయినా అసలు ప్రజా అధికార దర్బార్లు యంత్రాంగాలు నిర్వహించమని. పనిచేయట్లేదు. అధికార యంత్రాంగాలంతా కూడా అధికార పక్షపు వాళ్ళ దగ్గర తాబేదారులుగా బతకాల్సి వస్తుంది. అధికార హ్మ్. యంత్రాంగాల మీద పెత్తనం అయిపోయింది. మనమే హ్మ్.